హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. సినిమాలు అందరు చేస్తుంటారు, కానీ ఆయన డిఫరెంట్ మూవీస్ మాత్రమే చేస్తూ ఉంటారు. దట్టు అంత ఈజీగా ఆయన ఎవరికి అర్థం కారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ మూవీతో భారీ కలెక్షన్స్తో ఇండస్ట్రీని షేక్ చేశారు. అర్థమైంది కదా? ఎస్, ఏ మూవీ గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. రిలీజ్ అవుతోంది. మరి ఎవరు అర్థమైంది కదా? ఎస్, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గారు నాతో ఉన్నారు. మాట్లాడతాం. సార్ నమస్తే. 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 ఎలా ఉన్నారు సార్? బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ సార్. ఓకే, గుడ్. ఇంకోటి, ఏ కల్ట్ సినిమా బాగా ఇండస్ట్రీని షేక్ చేసింది. సో ఇప్పుడు రిలీజ్ అవుతోంది కదా, మాకైతే సూపర్గా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే సినిమా ఇంకా బాగా తీసుంటే బాగుండేదా, ఏమైనా లోపాలు ఉన్నాయా అప్పటికి ఇప్పటికి? అంటే 1988లో రిలీజ్ అయ్యింది కదా, అప్పటికి ఇప్పటికి ఏమన్నా చేంజెస్ చేస్తే బాగుండేదా అనిపిస్తుందా ఫిల్మ్? నాకు సూపర్ గా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడే ఆ టైము హెడ్ ఆఫ్ టైము అది ఇది చెప్పేవాళ్ళు. బట్ అదే నాకు కొంచెం దీంట్లోనే ఉండాను. చాలా ఈగర్లీ వెయిటింగ్ యాక్చువల్లీ ఎలా రిసీవ్ చేస్తారు, ఇప్పుడు ఉండే ఆడియన్స్ ఎలా చేస్తారు అని. ఎందుకంటే అది ఒక థియేటర్ లో చూసే ఒక ఎక్స్పీరియన్సే వేరే. నా ఆల్మోస్ట్ ఇప్పుడు యూట్యూబ్ దాంట్లో చూసేసి ఉంటారు. బట్ ఏమంటే ఆ విత్ ఆడియన్స్ బిగ్ స్క్రీన్ లో చూసేది చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది ఫిలమ్. ఏమంటే మనకి అది నెగటివ్ దొరకలేదు. ఏమంటే 26 ఇయర్స్ అయిపోయింది కదా, 26 ఇయర్స్. అప్పుడు డిజిటలైజ్ అయిపోయింది కదా. అది ఎక్కడో ఏదో ఒక డిజిటల్ దే తీసుకొని మళ్ళీ అది కరెక్షన్ చేసి ఏమో చేసి ఇచ్చేస్తా ఉంటారు. నేను ఫిలిం చూడాలి, థియేటర్ లో చూడాలి అని నాకు చాలా ఇది ఉంది. నేను డెఫినెట్ గా వచ్చి చూస్తాను. సినిమా స్టార్టింగ్ లో కూడా డైరెక్ట్ గా ఒక సీన్ లో మీరు దేవుడి దగ్గర, వినాయకుడి దగ్గరికి వెళ్ళి అన్ని అలా తోసేసి కాన్వర్జేషన్ ఉంటుంది మీ ఇద్దరికి. ఆ టైంలో అంటే గాడ్ కాన్వర్జేషన్ చాలా ఉంది. ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అదే, నేను యాక్చువల్లీ చాలా పెద్ద ఇది, నేను ఏమంటే నా చాలా ఇష్టమైన గాడ్ అంటే గణేష్ అనే. ఓకే, అంత తిట్టారు కదా సార్? లేదు, అది ఒక సినిమాలో లవ్ లో యాక్చువల్లీ. ఓకే, ఏమంటే ఆ లవ్ లోనే నేను మాట్లాడతాను, ఎందుకు నువ్వు ఏం చేయటం లేదు అని, యాజ్ దో ఈజ్ దేర్ అని. అవును, నేను పెట్టుకొని అందరినీ చంపేయి, చెడ్డవాళ్ళని మంచి వాళ్ళని చాలా బాగా ఇచ్చేయి, అది ఇది అని. అది ఆ ఏజ్ లో ఉంటుంది, అందరి లోపలనే ఉంటుంది ఆ ఫ్రస్ట్రేషన్. కానీ ఎవరు బయటికి చెప్పారు, బట్ మీరు సినిమాలో మాత్రం చూపించేసారు. వేరేలాగా ఒక సటైరిక్ గా చూపించాను అంతే. మీరు చాలా ఫేవరెట్ అని చెప్పేసి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు కూడా చెప్పారు. అవును, ఆయన పెద్ద ఇది అది. సో నాకు ఇష్టమైన పర్సన్ ఉపేంద్ర గారు. ఆయనలాగా సినిమాలు ఎవరు తీయరు అని చెప్పారు. ఆయన గొప్పతనం అది. ఇప్పుడు నేను ఫ్యాన్ ఆయనకి. ఆయన మేకింగ్, ఆయన ఆ స్టైల్, ఆ విజువల్ ఇది ఉంది కదా, ఎడిటింగ్ స్టైల్, ఆ డైలాగ్స్, పవర్ఫుల్ డైలాగ్స్, అదన్నీ ఎక్స్ట్రా యాటిట్యూడ్ తోటే అవునవునవును కొట్టేస్తారు. సో మీరు డైరెక్ట్ గా తెలుగులో ఎప్పుడు తీస్తున్నారు సార్? చూస్తాం. ఇప్పుడు యూఐ చేస్తున్నాను, అది ఒక 4-5 లాంగ్వేజెస్ లో చేస్తున్నాము. ఇది అయిన తర్వాత అదే రిలీజ్ ఇప్పుడు యూఐ అని నామలాగా. అది మన సాంగ్ రిలీజ్ చేసాము, ఒక ట్రోల్ సాంగ్ ఒకటి, తర్వాత ఒక టీజర్ రిలీజ్ చేసాము, ఒక ట్రైలర్ రిలీజ్ చేసి పబ్లిసిటీ మొదలు పెడతాను. ఆ టైంలో మీకు మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తాను. నిజంగా కోఇన్సిడెంట్ సార్ ఇది. నాకు అదే అనిపిస్తుంది, మీరు మిమ్మల్ని కలిసిన తర్వాత అదే చెప్దాం అనుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, అప్పట్లో మీరు రామ్ గోపాల్ వర్మ గారు మీతో సినిమా తీయాలి అని అన్నారు. ఏమైంది సార్? అది కొంచెం నేను ఈ దీంట్లోనే చాలా ఎక్కువ టైం ఇదైపోయింది. ఇది ఏమంటే కొంచెం గ్రాఫిక్స్ వరకు, సెట్ వరకు అదన్నీ చాలా ఉంది ఈ ఫిలిం లో. ఓకే, అది కొంచెం మనకి ఆర్ఆర్ కూడా మనకి ఇక్కడ చేయలేదు, మనం బుడాపెస్ట్ లో, హంగేరీలో చేసాము. సో ఇదన్నీ చాలా టైం పడి, ఇది ఫినిష్ అయిన తర్వాత అది మాట్లాడాలి. ఓకే, అండ్ ఈగర్లీ అంటే వెయిట్ చేస్తూ ఉన్నారు. అప్పట్లోనే మీరు పాన్ ఇండియా స్టార్. అయ్యో, పాన్ ఇండియా స్టార్ మీరు చేశారు. ఇక్కడ కూడా తెలుగులో పెద్ద హిట్ ఇచ్చి, కమల్ హాసన్ సార్ మూవీస్ కానీ అప్పట్లోనే మీరు పాన్ ఇండియా స్టార్స్. డెఫినెట్ గా పాన్ ఇండియా స్టార్స్. రజనీ సార్, కమల్ సార్, చిరంజీవి సార్, వాళ్ళందరూ అప్పుడే పాన్ ఇండియా. లేదు, ఏదో ఒక్క ఫిలిం మీరు ఆదరించి నాకు కొంచెం స్పాన్ ఎక్కువ ఇచ్చారు. ఏ ఉపేంద్రతో నాకు కొంచెం నేమ్కొక ఉంది సార్, వెయిట్ చాలా ఉంది సార్. మీరు సెలెక్ట్ చేసుకునే స్టోరీస్ కానీ, దట్టు టైటిల్స్ పరంగా సినిమాకి టైటిల్స్ అవసరం లేదు అన్నది మీ దగ్గర నుంచి వచ్చింది అనిపిస్తుంది. అంటే సింబల్స్ ఇలా
మీరు అంటే సెలెక్షన్ ఏంటి సార్? అంటే అది ఏంటో అలా ఉష్ అనే ఫిలిం నుంచి స్టార్ట్ అయింది అది. నేను ఒక సస్పెన్స్ హారర్ ఫిలిం కి రెగ్యులర్ గా టైటిల్ ఎందుకు పెట్టేది, ఉష్ అంటే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఓకే, ఆ ఒక హారర్ ఫీలింగ్, అలా అలా టైటిల్ పెడతాము. ఆ టైంలో చాలా డిఫరెంట్, దుష్ష ఉషా అని అడిగేవాళ్ళు, ఏంటది ఉష్ అని టైటిల్ అది అని. అది జనాలకు గుర్తుంటుంది. అది కొంచెం ఇదవుతుంది అని స్టార్ట్ చేసింది. అదైన తర్వాత ఓం వచ్చింది, అదే సింగిల్ టైటిల్ అయింది. అదైన తర్వాత మళ్ళీ అది ఏంటో తెలియకుండా అది. బట్ ఉపేంద్ర అలా కాదు, 3 letters యాక్చువల్లీ. మళ్ళీ సూపర్ ఒక సింబల్ అయింది. ఇప్పుడు యుఐ ఒకటి, అది డిపెండింగ్ అపాన్ ది సబ్జెక్ట్స్. చాలా పెక్యులర్ గా ఉంటాయి సార్ సెలెక్షన్ కానీ మీది టైటిల్స్. నాకు ఫస్ట్ లో కూడా మనం మాట్లాడినప్పుడు కూడా అదే నాకు అనిపించింది. అలా లేదు, ఈ సబ్జెక్ట్ ఈవెన్ యుఐ అంతే, అది ఒక నామలాగా ఉంటుంది. బట్ యు అండ్ ఐ టుగెదర్ ఉంటే ఒక గాడ్. దాంట్లో ఏమేమో మీనింగ్ ఉంది, అందుకని నాకు చాలా అది హంట్ అయింది అది ఆ టైటిల్. ఓకే సార్, ఇప్పుడు మీరు సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. మీరు డైరెక్టర్, చాలా వరకు మల్టీ టాస్క్. మీరు యాక్టర్గా యాక్ట్ చేస్తున్నప్పుడు మీలోని డైరెక్టర్ ఉంటారా, లేదంటే పక్కన కూర్చోబెడతారా? అంటే డైరెక్టర్ ఇలా కాదు, ఇలా తీయాల్సింది చెప్పిన సిచ్యువేషన్స్ కానీ యాక్టర్ మాత్రమే ఉంటారా? ఫస్ట్ డైరెక్షన్ నుంచి యాక్టింగ్ వచ్చే టైంలో అది చాలా అయింది నాకు. అయింది సార్. ఓకే, అది ఇండైరెక్ట్ చేసేది, అది డైరెక్షన్ కాకుండా ఇండైరెక్ట్ చేసేది. అలా తర్వాత నాకు అనిపించింది, లేదు అది ఒక డైరెక్టర్ అని ఒకరిని మనము ఇదైన తర్వాత వి షుడ్ గో విత్ హిస్ విజన్ అని. తర్వాత నేను స్టాప్ చేశాను. నేను ఎప్పుడూ ఫస్ట్ బిఫోర్ అందరూ అన్ని హీరోస్ చేస్తారు స్టోరీ డిస్కషన్, అది ఇది ఇలా ఉంటుంది అలా ఉంటుంది. తర్వాత ఒకసారి షూటింగ్ వచ్చిన తర్వాత నేను ఇంటర్ఫియర్ అవ్వను. ఐ లీవ్ ఇట్ ఎవ్రీథింగ్ టు డైరెక్టర్. యాక్చువల్లీ సినిమా తీస్తున్నప్పుడు కూడా మీరు అంటే ఒక డైరెక్టర్ వచ్చి మీ దగ్గర స్టోరీ చెప్పాలి అంటే ఏం చూస్తారు సార్? కంటెంట్, స్టోరీ, లేదంటే క్యారెక్టర్? లేదు, ఫస్ట్ కంటెంట్, తర్వాత క్యారెక్టర్, తర్వాత ఏం దాంట్లో ఏం చెప్తా ఉండం మనము, వై వీఆర్ మేకింగ్ దిస్ మూవీ అని. ఈ 3 points చూసి మెయిన్ సబ్జెక్టే. అదైన తర్వాత డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, అదన్నీ చూసుకోవాలి కదా, అదన్నీ అంతే. గట్టు మీ సినిమాల్లో అంటే ఏ కానీ ఉపేంద్ర ఈ మూవీస్ కానీ లేడీస్ని బాయ్స్ని కొట్టినట్టు కొడుతూ ఉంటారు సార్ మీరు. అది ఒక కామెడీ అంటే కామెడీ సీన్. కానీ మీరు ఎంత హంబుల్ పర్సన్ ఇక్కడ చూస్తే మాకు అర్థమవుతుంది. సినిమాలో అంత డిఫరెన్స్ అంటే అప్పుడు ఏమీ అనలేదు. రియల్ లైఫ్ లో చేసే కావద్దు కదా, అందుకే సినిమాలు. అమ్మా సార్, ఏ మూవీలో మెయిన్ గా సినిమా అంతా ఒక ఎత్తు, అందులో మీ క్యారెక్టర్ ఒక ఎత్తు అంటే ఏంటి? నా డైరెక్టర్ గా ఏ మూవీ ఉంది సార్? టైటిల్ గుర్తొస్తుంది, సినిమా స్టోరీ గుర్తొస్తుంది ఎవరికైనా, బట్ మీరు గుర్తొస్తారు. అన్ని ఫిల్మ్ అలాగే కదండి, ఏ ఫిల్మ్ అడిగినా ఆ హీరో డైరెక్టర్ గుర్తుకొస్తారు కదా. స్టోరీ బేసిక్ గా గుర్తుంటుంది, సాంగ్స్ గుర్తు ఉంటాయి, ఏమైనా కామెడీ సీన్స్ గుర్తు వస్తాయి, బట్ మీరే స్టోరీ అర్థం కాదు కదా, అందుకే నన్ను మాత్రమే గుర్తుపెట్టారు. అయ్యో సార్, అటు మెగాస్టార్ గారితో మీరు సినిమా తీద్దాం అనుకున్నారు, అప్పుడు మళ్ళీ డైరెక్షన్ చేసే ఛాన్స్ ఉందా? మీరు ఆయన్నే అడగాలి మీరు ఒకసారి. మీరు చెప్తే మేము రాసుకుంటాం సార్. డెఫినెట్ గా అడగండి, నెక్స్ట్ టైం మీట్ చేస్తే. అవునా, మీరే ముందు కలుస్తారు సార్. ఉపేంద్ర గారు ఏ జోనర్ మూవీస్ ఇష్టపడతారంటే ఏం చెప్తారు? లేదు, ఇప్పుడు చూడండి, ఒక బాహుబలి చూస్తే ఆ జోనర్ నాకు చాలా ఇష్టమవుతుంది. ఒక కేజీఎఫ్ అదొక డిఫరెంట్, ఇది ఇప్పుడు కాంతారా చూస్తే అదొక డిఫరెంట్ గా ఉంది. ఒక సస్పెన్స్, ఒక బేబీ చూస్తే నాకు వావ్ సూపర్ గా ఉంది. బేబీ అన్నారు మీరు. ఓకే, అవును, అది జానర్ కాదు యాక్చువల్లీ, ఇట్ ఈస్ అబౌట్ కంటెంట్. ఇప్పుడు లవ్ టుడే చూస్తే చాలా బాగా చేశారు అనిపిస్తుంది. అలా నేను చాలా రెగ్యులర్ ఆడియన్స్ అండి, నాకేం అంత నేనేమి ఇది ఎలా ఉంది అనలైజ్ అన్ని చేసే వెళ్ళాను నేను థియేటర్కి. ఆరామ్గా కూర్చొని ఎంజాయ్ చేయాలా అని వెళ్తాను. వెళ్ళారా సార్ థియేటర్? ఏదో మల్టీప్లెక్స్ లో ఏమైనా బుక్ చేసుకుని వెళ్తాము. ఎలా వెళ్తారు సార్? మామూలుగా వెళ్తారా? టోటల్ కొన్ని టైంలో టోటల్ థియేటర్ నే బుక్ చేసుకుని వెళ్తాం, టోటల్ ఫ్యామిలీ. అలా ఫ్యాన్స్ మధ్యలో కూర్చొని సినిమా చూస్తూ ఉంటాం. ఫ్యాన్ మధ్య కొంచెం కష్టం, ఎందుకంటే అంత ఫ్రీగా చూసే అవ్వదు. బట్ సమ్ టైమ్స్ అవుతుంది కొంచెం. ఇప్పుడు నాన్ కన్నడిగా ఎక్కువ ఉండే అలాంటి కొన్ని ప్లేసెస్ లో వెళ్తే ఇప్పుడు కొంచెం మేనేజ్ చేయవచ్చు. అంటే ఫిలిం స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళి కూర్చుంటాము, ఇంకేం ఫినిష్ అయితే ముందే వచ్చేస్తాము. మీరు ఇండస్ట్రీకి వచ్చి చాలా ఇయర్స్ అయింది సార్, ఇంకా మీరు పొలిటీషియన్ కూడా, సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నారు.
సో ఇవన్నీ మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు సార్? లేదు, అదేంటి అది అవుతా ఉంది. ఏమంటే నా పార్టీ ఏమంటే ఇట్ ఈస్ నాట్ ఎ రెగ్యులర్ పొలిటికల్ పార్టీ. ప్రజాకీయం అంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ పీపుల్స్ పార్టీ. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ప్రెసిడెంట్, బట్ ఐఎమ్ నాట్ కంటెస్టింగ్ ఇన్ ఎలక్షన్. అండ్ నేను ఒక బీ ఫారం ఇచ్చే ఒక వర్కర్ లాగా నేను ఒక పార్టీ పెట్టాను. ఆ పార్టీ ప్రజలది, అది పార్టీ ప్రజలే అది మెయింటైన్ చేయాలి, ప్రజలే సెలెక్ట్ చేయాలి ఆ కాన్స్టిట్యూయన్స్ ఎవరు కావాలా అని, వాళ్లే పంపించాలి నా దగ్గర. వాళ్ళు పంపించిన వాళ్ళకి నేను టికెట్ ఇస్తాను. సెలక్షన్ లో కూడా నేను ఇన్వాల్వ్ అవ్వను. ఎలక్షన్ వాళ్లే చేస్తారు. నెక్స్ట్ కరెక్షన్, రిజెక్షన్, ప్రమోషన్ వాళ్ళు చేయాలనేది కాన్సెప్ట్. అలాంటిది ఒక పార్టీ. ఇది పీపుల్స్ పార్టీ, కంప్లీట్లీ పీపుల్స్ పార్టీ. అందరూ చెప్తారు, బట్ ఏమంటే మళ్ళీ అక్కడ ఎప్పుడు మీ డబ్బులు వస్తుందో అప్పుడు వేరే అయిపోతుంది, బిజినెస్ అయిపోతుంది. అండ్ సినిమా పరంగా చూస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు సార్. ఎందుకు మీరు చేంజ్ చేయలేదు? అది ఏంటో, అది అలాగే ఇదైపోయింది. అది ఒక 2-3 ఫిల్మ్ చేశాను యాక్చువల్లీ. అదేంటో శివసేన వాళ్ళందరూ మీకు ఇదే కరెక్ట్ అంటారు, మళ్ళీ అది కంటిన్యూటీ అయిపోయింది. కంటిన్యూటీ అయిపోయి అలాగే వచ్చేసింది అది. ఓకే, అప్పటి నుంచి మెయింటైన్ చేస్తూనే ఉన్నారు అలా. అదేంటో నాకు ఇప్పుడు ఇలా చేయలేదంటే నేనా అని ఇది వస్తుంది. మీకు ఖాళీ ఒకవేళ దొరుకుతుందా? ఇంట్లో దొరుకుతుంది, ఎక్కడైనా బయటికి ఇక్కడ వెళ్తే ఏదైనా అక్కడ దొరుకుతుంది ఫ్యామిలీతో కలిసి. పబ్లిక్ లో ఎలా దొరుకుతుంది మనకి? అండ్ మీకోసం చిన్న ర్యాపిడ్ ఫైర్ సార్. మీరు నార్మల్ అడిగేదే ర్యాపిడ్ ఫైర్ లాగా ఉంది. అయ్యో, ఇది కాంప్లిమెంట్ ఇచ్చారా తిట్టారా? సో మీ సినిమాలో మీకు బాగా ఇష్టమైన సినిమా ఏది అంటే ఏం చెప్తారు సార్? నా ఫిలింలోనా? మీ ఫిలిమ్స్ లో. ఉపేంద్ర, రైట్. మీ సినిమాలలో మీకు నచ్చని సినిమా ఏదంటే ఏ పేరు చెప్తారు సార్? అది ఒకటి కూడా లేదు, ఎందుకంటే నన్ను నచ్చకపోతే నేను చెయ్యను. తెలుగులో మీకు ఇష్టమైన స్టార్ ఎవరు? ఒక్క స్టార్ ఉంటే చెప్పొచ్చు, చాలా స్టార్స్ ఉన్నారు కదా తెలుగులో. బట్ ఇష్టమైన వాళ్ళు ఒకరు ఉంటారు కదా సార్? చాలా మంది ఉన్నారా? ఓకే సార్. మీకు డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా సార్? ఉంటే ఏంటి సార్? కాదు, అలా కాదు, అలాంటి ఏం లేదు నాకు. అలా డ్రీమ్ రోల్ అని ఏం లేదు యాక్చువల్లీ. వచ్చిన తర్వాత డ్రీమ్ లో ఉంటాను, ఒక సబ్జెక్ట్ వినిన తర్వాత. ఓకే, కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి, కొత్తగా రావాలి అనుకుంటున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? కొత్తగా థింక్ చేయండి అంతే సార్. కొత్తగా వచ్చిన వాళ్ళే కొత్తగా థింక్ చేయాలి కదా. సినిమా ఇండస్ట్రీకి రాకపోయి ఉంటే మీరు ఏమై ఉండేవారు? నేను అదని థింక్ చేయలేదు సార్. లేదు, నేను ఇక్కడ రాలేదంటే అది అవ్వాలి, ముందు ఒక ప్లానింగ్ అలా ఏమీ లేదు? ఏం లేదు అలా ప్లానింగ్. అలాగే వచ్చాను, ఇక్కడ స్టార్ట్ చేశాను, ఇక్కడే వర్క్ చేస్తున్నాను అంతే. మీరు టెన్షన్ పడ్డప్పుడు కూల్ అవ్వడానికి ఏం చేస్తారు సార్? టైం తీసుకుంటారు సార్. ఇంకొకటి, మీరు ఒక డైరెక్టర్, మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు సార్? అదే అగైన్ యాక్చువల్లీ చాలా మంది ఉన్నారు, డిపెండ్స్ యాక్చువల్లీ. కొన్ని ఫిల్మ్ చేస్తే వావ్ అనిపిస్తుంది, ఒక్క డైరెక్టర్ మీద ఇది వస్తుంది. అది డైరెక్టర్స్ అంటే ఒక్కొక్కరు ఏమి, ఒకరు స్క్రీన్ ప్లేలో ఎక్స్ట్రాడినరీ, ఒకరు మేకింగ్లో ఎక్స్ట్రాడినరీ, సబ్జెక్ట్ టెలింగ్లో ఎక్స్ట్రా, ఎమోషనల్ బిల్డప్ ఇచ్చిన వాళ్ళు డైరెక్టర్ ఎక్స్ట్రాడినరీ. అలాంటి ఒక్క డైరెక్టర్ని కాదు యాక్చువల్లీ. అదే సేమ్ స్టార్స్ అంటేను కూడా నాకు చాలా మంది స్టార్స్ ఇష్టము, చాలా మంది డైరెక్టర్స్ నాకు ఇష్టము. మీరు బాగా అంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మళ్ళీ తర్వాత రిలీజ్ అయిన తర్వాత సినిమా ఏదైనా అంత సక్సెస్ రానప్పుడు ఏదైనా ఉందా సార్ మీ సినిమాల్లో? లేదు, అది నాకు అలా నేను ఇదవ్వను యాక్చువల్లీ. ఏమంటే ఒక్క సాటిస్ఫాక్షన్ కోసమే మనం వర్క్ చేస్తాం, ఇది సూపర్ హిట్ అవుతుంది అని అంత ఎక్స్పెక్టేషన్. నేను ఎప్పుడూ అలా థింక్ చేయను. 100% ప్రాపర్గా వర్క్ చేయాలి, తర్వాత రిజల్ట్ మన చేతిలో లేదు. మనకి సాటిస్ఫాక్షన్ చేసే టైంలో అంతే, మనకి దొరికేది హ్యాపీనెస్ చేసే టైంలో అంతే. చేసిన తర్వాత అది రిలీజ్ అయిన తర్వాత అది మనది కాదు, అది లెఫ్ట్ పీపుల్ కదా. వీ హ్యావ్ టు అక్సెప్ట్ వెదర్ ఇట్ ఈస్ బిగ్ హిట్ అయితేనూ అంతే, ఇదైతేనూ అంతే. వీ హ్యావ్ టు అక్సెప్ట్ ది జడ్జ్మెంట్ అంతే. మీరు ఇష్టంగా ఏ ఫుడ్ తింటారు సార్? చాలా హంగ్రీ అయితే, పశువు అయితే ఏమిస్తేనూ నాకు ఇష్టమవుతుంది. ఒకవేళ చాలా హంగ్రీ లేదు అంటే ఏమిస్తేనూ ఇష్టం అవ్వదు. అసలు మీ దృష్టిలో పడాలంటే డైరెక్టర్ ఏం చేయాలి సార్? మంచి పెద్ద హిట్ ఇస్తేనే దృష్టిలో అందరికీ పడేస్తారు, అంతే కదా. సో ఏ మూవీ గురించి మాట్లాడుకుంటే మీరు తీసిన ఏవైతే ఉంటాయో ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయా సార్? బిహైండ్ సీన్స్ ఏవైనా, అప్పుడు మీ థింకింగ్ ఎలా ఉన్నది? మీరు మిమ్మల్ని మీరు 7 years అయిపోయింది కదా, చాలా ఇది ఉంది. బట్
ఓన్లీ గుడ్ బ్యూటిఫుల్ మెమరీసే ఉంది ఆ ఫిలిం. చాలా చేసింది ఇది ఎప్పుడు ఏమి పాస్ట్ ఉంది కదా, అది దాంట్లో కష్టపడింది కూడా ఒక బ్యూటిఫుల్ మెమరీస్ గా మారిపోతుంది. సార్ ముందు వచ్చే హ్యాపీనెస్ కూడా భయం అవుతుంది నేను థింక్ చేస్తే. అదే పాస్ట్ గుండే ఇది. మనం పాస్ట్ లో అంత కష్టపడాం తెలుసా అని హ్యాపీగా చెప్పుకుంటాము కదా, అలా చాలా మెమరీస్ ఉంది ఆ ఫిలిం లో. ఓకే, ఈ మూవీ రిలీజ్ అనగానే ఏమైనా చేంజెస్ ఉన్నాయా ఇందులో? ఏం లేదు, ఏం లేదు, యాజ్ ఇట్ ఈస్ పెట్టేశారు సార్. మీ సినిమాలో ఆల్రెడీ రిలీజ్ అవుతోంది, ఇంకా ఏ సినిమాలు రిలీజ్ అవుతాయి చేయండి అని చెప్తున్నారు, రక్త కన్నీరు అని చెప్తున్నారు. రక్త కన్నీరు, ఓకే. అదే అదే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సార్ మీవి? యూఐ అని ఫిలిం చేస్తున్నాను, అది నేనే డైరెక్ట్ చేసి యాక్ట్ చేస్తున్నాను. అది ప్రొడక్షన్ జరుగుతా ఉంది ఇప్పుడు, ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతా ఉంది. మోస్ట్లీ 1.5 months లో రిలీజ్ చేయాలా అని. ఒక సాంగ్ రిలీజ్ చేసాము, ఒక టీజర్ రిలీజ్ చేసాము. అది ఓకే, డైరెక్టర్ యాక్టర్ యూఐకి. సో ఎలా ఇది ఎలా చేశారు సార్, బ్యాలెన్స్ ఎలా చేశారు? లేదు, అది అవుతుంది. ఇప్పుడు మీరే స్టోరీ చేసి మీరే అన్ని చేస్తూ ఉంటే అది ఆటోమేటిక్ గా అది బ్యాలెన్స్ అయిపోతుంది, వస్తుంది. మీకు కరెక్ట్ గా మీకు తెలియాలి, మీకు ఐడియా ఉండాలి, ఇదే చేస్తున్నాను ఇలాగే చేస్తానని. మీరు అది అలాగే అవుతుంది అది. ఓకే, మొత్తానికి మీ ఫ్యాన్స్ కి ఆడియన్స్ కి రిలీజ్ గురించి ఏం చెప్తారు సార్? అదే ఒక మీరందరూ అప్పుడే ఇప్పుడు చెప్తా ఉంటారు అది ఒక కల్ట్ ఫిలము అది ఇది అని. ఇప్పుడు వేరే ఏ ఫిలం చేస్తున్నా దానికి కంపేర్ చేస్తారు. నాకు చాలా మెసేజ్ చేస్తుంటారు ఇక్కడి నుంచి, ఆ ఫిలం రిలీజ్ చేయండి అది ఇది అని. ఇంకా మర్చిపోలేదు, నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఈ జనరేషన్ కూడా దాని గురించి మాట్లాడతారు. బట్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి కమ్ అండ్ వాచ్ దిస్ ఫిలం యాక్చువల్లీ ఇన్ ద బిగ్ స్క్రీన్. అది ఒక విత్ క్రౌడ్ అది చూస్తే అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ప్లీజ్ వాచ్ అండ్ యాక్చువల్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్. మీరు ఎలా చెప్తారు, ఈ జనరేషన్ పీపుల్ ఎలా చెప్తారో, ఏం చెప్తారని వెయిట్ చేస్తూ ఉండాలి. ఓకే, రిలీజ్ అనగానే కింద కామెంట్స్ కూడా సూపర్. అసలు మీ తెలుగుకి దానికి ఇలా ఇలా ఫ్యాన్స్ అందరు ఇలా పెట్టారు సార్. అవునా? దట్టు రిలీజ్ అవుతోంది సో ఇక్కడ మళ్ళీ హిట్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద సక్సెస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాటి సూపర్ స్టార్ ఉపేంద్ర గారితో ఇంటర్వ్యూ. స్టే ట్యూన్ టు సాక్షి.